రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివార్లోని బుగ్గులోని వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు ఆదివారం జరిగింది. బుగ్గులోని జాతర బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈవో బిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. 4 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో ప్రతి డిపార్ట్మెంట్ ఎంతో పకడ్బందీగా విధులు నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తి చేసుకున్నామని బుగ్గులోని జాతర ఆలయ చైర్మన్ గంగుల రమణారెడ్డి అన్నారు. జాతరలో అర్చన 17,750, గండదీపం 3,890, ప్రత్యేక దర్శనం 2,39,900, కేశఖండన 18,250, వీరాలాలు 3,021 రూపాయలు, తై బజార్ 22,150 రూపాయలు, టెండర్లు 3,18,000, హుండీ 5,99,709, మొత్తం 12,22,670 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, డైరెక్టర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుగ్గులోని జాతర ఉత్సవాలను ముగింపు కార్యక్రమంలో ఈ జాతరకు ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు, ఎస్పీ గారు కానీ, పోలీసు బృందం కానీ, హాస్పిటల్ కానీ వీరందరూ ఎంతో శ్రమ ఓడ్చి 24 గంటలు డ్యూటీ చేస్తే జాతర సక్సెస్ అవడానికి కారణము వీరి అందరి ప్రాధాన్యత ఉన్నది. దీనిలో ఎమ్మెల్యే గారు అధిక నిధులు వెచ్చించి జాతర డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కష్టపడి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక అభివందనలు తెలియజేసుకుంటాను. వెంకటేశాయ. శ్రీ బుగ్గులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమలగిరి నందు 2025 సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయ వివరములు: అర్చన ద్వారా 17,750, గండాదీపం ద్వారా 3,890, ప్రత్యేక దర్శనం ద్వారా 2,39,900, కేశఖండన ద్వారా 18,250, విరాళములు 3,021, తై బజార్ 22,150, టెండర్స్ ద్వారా అంటే లడ్డు పులిహోర కొబ్బరికాయలు కలిపి 3,03,000, హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 5,99,709, కొబ్బరి ముక్కల ద్వారా వచ్చిన ఆదాయం 10,000, పుట్నాలు పేలాల ద్వారా వచ్చిన ఆదాయము 5,000, మొత్తం ఆదాయము 12,22,670. గత సంవత్సరము 11,98,280 రాగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము 24,390 అధికంగా వచ్చింది. అలాగే ఈరోజు విప్పిన హుండీ ద్వారా వచ్చిన మిశ్రమ బంగారం 2 గ్రాముల 8 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 280 గ్రాములు వచ్చింది.